మానవలోకానికి స్వాగతం. మానవలోకానికి స్వాగతం. మాలోకానికి స్వాగతం. మంచి పుస్తకం ఒక స్నేహితుడు. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మంచి పుస్తకం ఏప్రిల్ 27, 2024న ఒక పెద్ద ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ఉత్సవంలో అనేక మంది పుస్తక ప్రియులు, మంచి పుస్తకం ప్రియులు వచ్చి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. వారు ఏం మాటలు చెప్పారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, మంచి పుస్తకం గురించి తెలుసుకుందాం పదండి. నమస్తే. నమస్తే. పరిచయం చేసుకుంటారా? నా పేరు మహేష్ అండి. నేను మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు గురుకుల పాఠశాలలో పిల్లలకి పఠనాసక్తి పెంచడం కోసము మంచి పుస్తకాల పాత్ర ఏమిటో మీ అనుభవం ప్రకారం చెప్తారా? మా గురుకుల పాఠశాలనే కాదు, ఏ పాఠశాలలో అయినా పుస్తకాల ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుందండి. అది ముఖ్యంగా మంచి పుస్తకం తీసుకుంటే ప్రతి లెవెల్ గ్రేడ్ ఎవరైతే పుస్తకం చదవడం మొదలుపెట్టారో వాళ్ళ దగ్గర నుంచి నాలాంటి పుస్తక ప్రియులకు కూడా అందరికీ ఉపయోగపడే పుస్తకాలన్నీ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రత్యేకంగా నా పిల్లల్ని తీసుకుంటే కూడా చిన్నప్పటి నుంచి, మా బాబు 3 years ఉన్నప్పటి నుంచే పాలవాడి ఆవు అట్లాంటి కూరగాయలు, పండ్లు అట్లాంటి పుస్తకాల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు చిన్న చిన్న నవలలు, ఒత్తులేని పదాలతో ఏర్పరిచిన పుస్తకాలు, ఇవన్నీ కూడా వాళ్ళ వికాసానికి చాలా ఉపయోగపడుతుంది. చదవడానికి సులభంగా ఉంటున్నాయి. అలాగే వాళ్ళ ఆసక్తి పెంచే కథలు కూడా చాలా ఉంటున్నాయి. పిల్లలు ఏ రకమైన పుస్తకాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు? పిల్లలైతే ముఖ్యంగా ఈ రాజుల కథలు కానీ, ఫిక్షన్ లాంటివి వాళ్ళకి ఇంట్రెస్ట్ అయ్యేవి. ముఖ్యంగా ఇప్పుడు ఆ గ్రహాల గురించి కూడా వీళ్ళ పుస్తకాలు ఉన్నాయండి. అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంటే సరళమైన భాషలో వాళ్ళ చుట్టుపక్కల పరిసరాలని పరిచయం చేస్తూ పుస్తకాల రచన కొనసాగుతుంది కాబట్టి వాళ్ళు ఈజీగా ఇన్వాల్వ్ అయిపోతారు. సో గురుకుల పాఠశాలలో చిన్నపిల్లలకి పఠనాసక్తి పెంచే విధంగా వాళ్ళ గ్రంథాలయాలు ఉన్నాయి. చిన్నపిల్లలు ఏ రకమైన పుస్తకాలు ఇష్టపడతారో ఆ రకమైన పుస్తకాలని ఆ గ్రంథాలయాల్లో ఉంచి పిల్లలకి పఠనాసక్తి పెంచడంలో స్వయంగా వారు ఒక తండ్రిగా చేస్తున్న ప్రయత్నాలతో పాటు ఉపాధ్యాయుడిగా కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. నమస్తే.